హాయ్ గైస్, ఈ వారం థియేటర్ల ముందుకు వచ్చిన సాగ్ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక శ్రీ విష్ణు గారికి మీరు ఫ్యాన్ అయితే, ఆయన మేనరిజంకి మీరు ఫ్యాన్ అయితే ఈ మూవీని మాత్రం తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూసేసేయండి. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు చేసిన అన్ని క్యారెక్టర్లో కల్లా, అన్ని మూవీస్లో కల్లా ఎంతో కష్టపడి ఈ మూవీలో యాక్ట్ చేశారు అనేది మాత్రం థియేటర్లో ఆయన చూసుకునేటప్పుడు తెర మీద కనిపిస్తూ ఉంటుంది. అంత బాగా ఆయన మాత్రం యాక్ట్ చేశారు. ఈ మూవీలో ఏదైనా మేజర్ ప్లస్ పాయింట్ ఉంటే అది శ్రీ విష్ణు గారే. ఓకే ఫ్రెండ్స్, ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, శాగనిక వంశానికి చెందిన ఖజానాని పంచిపెట్టాలి అంటే ఆ వంశపు వారసుడు ఎవడో తెలుసుకోవాలి. ఆ ప్రయత్నంలో అసలు ఆ వంశపు వారసుడు ఎవడు, శ్వాగనిక వంశ చరిత్ర ఏంటి, అసలు శ్వాగనిక వంశం మాతృస్వామ్య వ్యవస్థ నుండి పితృస్వామ్య వ్యవస్థ వైపు ఎలా మారింది, భవభూతి ఎవరు అన్నది ఈ స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు థియేటర్లోకి వెళ్ళి తప్పకుండా చూసేయాలి. మొత్తానికి ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ యావరేజ్ మూవీ ఫ్రెండ్స్. ఈ యావరేజ్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే, ఫస్ట్ హాఫ్ అయితే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ పర్లేదు బాగానే ఉంటుంది. ఆ ఇచ్చిన కన్ఫ్యూజన్ అన్నిటికీ కొంతవరకు క్లారిఫికేషన్స్ ఇస్తూ మనల్ని కొంతవరకు రిలీఫ్ చేసి, అయ్యో ఫస్ట్ హాఫ్ కూడా ఇంత సింపుల్గా ఉంటే బాగుంది కదా, వాళ్ళ వంశం ఏంటి, వంశంలో రకరకాల క్యారెక్టర్ని గుర్తుపెట్టుకోవడం వేరు, మళ్ళీ దాన్ని రక్షిస్తున్న వంశాన్ని గుర్తుపెట్టుకోవడం కూడా మనకు ఒక టాస్క్గా మారిపోతుంది. సెకండ్ హాఫ్లో ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి కొంతవరకు మూవీలో మనకి ఫన్ జనరేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు, కానీ ఫన్ అయితే జనరేట్ అవ్వలేదు. మీరు శ్రీ విష్ణు మూవీస్ అంటే ఫన్ అని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లోకి వెళ్తే మాత్రం ఈ మూవీలో కొంతవరకు మీరు అప్సెట్ అవుతారు. నెక్స్ట్, ఈ మూవీలో మంచి మెసేజ్ ఉంది. కాంప్లికేటెడ్ నరేషన్తో కొంతవరకు మనల్ని కన్ఫ్యూజ్ చేసి మన సహనాన్ని కూడా పరీక్షించారని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో జాస్మిన్, సునీల్, రీతు వర్మ వీళ్ళందరూ వారి క్యారెక్టర్ వరకు బాగానే చేశారు. సాంగ్స్ అయితే మాత్రం పెద్దగా ఏం లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం నాకు నచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్గా గ్రాండ్గా ఉంది. ఓవరాల్గా ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూడొచ్చా అంటే ఇట్స్ ఏ ఓటీటీ మూవీ. మీరు కనుక శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్ అయితే మాత్రం థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూడండి. లేదనుకుంటే మీరు థియేటర్లో చూసేటప్పుడు కొంతవరకు ల్యాగ్ అయ్యింది ఫీలింగ్ కలుగుతుంది. మరియు ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు ఏంట్రా బాబు ఇంత కన్ఫ్యూజన్ నరేషన్ ఉంది అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. గుడ్ సెకండ్ హాఫ్ వల్ల ఈ మూవీ మాత్రం యావరేజ్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ నేను రేటింగ్ 2.25 out of 5. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.